ఆపరేషన్ బుడమేరు పేరుతో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కోట్ల రూపాయలు విడుదల చేసింది. అసలు ఆపరేషన్ బుడమేరు అసలు పనులు ఎలా సాగినాయి ఏంటి అనేది మనతో పాటు తెలిసినందుకు రైతు నాయకులు జమలయ్య గారు ఉన్నారు. జమలయ్య గారు నమస్తే అండి. గత ఏడాది 2024లో సెప్టెంబర్ టైంలో బెజవాడను ముంచెత్తింది బుడమేరు. అసలు బుడమేరు గురించి స్థితిగతులు ఏం చెప్తారు మీరు? దాని మీద పెద్ద బుక్ కూడా రాశారు మీరు. దాని మీద స్టోరీ ఏం చెప్తారు? 2024 ఆగస్టు సెప్టెంబర్ టైంలో బుడమేరు ఉప్పొంగి విజయవాడను ముంచేసింది. వేలాది ఎకరాల పంటలను దెబ్బతీసింది. లక్షలాది కుటుంబాలు నిరాశ్రయులైనటువంటి పరిస్థితి మనకు కనపడుతూ ఉంది. ఆ టైంలో నూతనంగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ ప్రకృతి యొక్క వైపరీత్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆపరేషన్ బుడమేరుని ఒక పథకాన్ని ప్రకటించారు. 500 కోట్ల రూపాయలతో ఈ ఆపరేషన్ బుడమేరుని ద్వారా మరి ఈ బుడమేరు యొక్క ముంపుని నివారించే దానికోసం చర్యలు చేపడతాం. భవిష్యత్తులో బుడమేరు వల్ల అది దుఃఖదాయని కాదు, వరప్రదాయనిగా మారుస్తామని చెప్పేసి అనేక ప్రకటనలు చేశారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆపరేషన్ బుడమేరుది ఇంచు కూడా కదలనటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. ఎందుకంటే ఆపరేషన్ బుడమేరును అప్పటికప్పుడు 500 కోట్ల రూపాయలు ప్రకటించారు. విడుదల చేసింది 39 కోట్లు. అందులో మరి కౌలూరు పై భాగంలో ఏలపురలు కింద భాగంలో సంబంధించినటువంటి ఒక గైడ్ వాల్ నిర్మిస్తామన్నారు. అక్కడ పెద్ద గండి పడింది. 500 మీటర్లతో మరి గైడ్ వాల్ నిర్మిస్తాం అని చెప్పారు. కానీ వాస్తవంగా 350 మీటర్లు మాత్రమే గైడ్ వాల్ నిర్మించారు. ఒక్క గైడ్ వాల్ నిర్మించేస్తే బుడమేరు ముప్పు సమస్య పరిష్కారం కాదు. ఏకొండూరు కొండల్లో నుంచి అది విజయవాడ మీదుగా కొల్లేరు నుంచి సముద్రంలోకి ఉప్పుడేరు ద్వారా వెళుతుంది. దాదాపు మనం కొల్లేరు వరకు మనం చూస్తే 2700 కిలోమీటర్లు దాని యొక్క పొడవు కానీ దాని వ్యాసార్థం కానీ. అందులో విజయవాడ వరకు మనం పరిశీలిస్తే 277 ఎకరాలు ఆక్రమణకు గురైంది. ఒక్క విజయవాడ ప్రాంతంలోనే 77 ఎకరాలు ఆక్రమణకు గురైంది. ఆపరేషన్ బుడమేరు సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఈ బుడమేరు వల్ల వచ్చే వరదని డైవర్ట్ చేసే దానికోసం వెలగలేరు నుంచి కృష్ణానదిలోకి ఆల్రెడీ గతంలో ఉన్నటువంటి బీడీసీ ఏదైతే ఉందో దాని యొక్క వ్యాసార్థం పెంచుతాము అని చెప్పారు. కానీ వ్యాసార్థం పెంచలా. పోలవరం నీళ్లు దాని ద్వారా పోతా ఉన్నాయి, బుడమేరు నీళ్లు దాని ద్వారా పోతా ఉన్నాయి. మరి దానివల్ల వ్యాసార్థం పెంచుకోకుండా ఈ నీళ్ళన్నీ కృష్ణానదులకు పంపడం అనేది మరి అసాధారణ సాధ్యం కాదు. అందుకని దాని వ్యాసార్థం పెంచాలి. దానికి ఇచ్చిన హామీ తొంగులు తొక్కారు, ఏం చేయాల. ఇక రెండో అంశం ఏంటంటే ఈ బుడమేరు నీళ్ళు సునాయాసంగా కొల్లేరులోకి వెళ్ళాలంటే ఆక్రమణలన్నీ తొలగిస్తామన్నారు. నా అనే తేడా లేకోకుండా ఎంతలా పెద్దోడైనా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులైనా వాళ్ళందరం కూడా తొలగిచ్చేస్తామన్నారు. పేదవాళ్ళు ఉంటే దాన్ని మేము వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించి ఆక్రమణలు అన్నీ తొలగిస్తామని చెప్పారు. కానీ మన విజయవాడ అంటే విద్యాధారపురం నుంచి ఎనుకోపాడు వరకు మనం పరిశీలిస్తే 77 ఎకరాలు ఆక్రమణకు గురైంది. 3000 మంది పైగా నిర్మాణాలు జరిగినాయని చెప్తా ఉన్నారు. లక్షలాది మంది దాంట్లో నివసిస్తామని చెప్తా ఉన్నారు. కానీ పేద ప్రజల కన్నా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులే ఎక్కువగా బుడమేరును ఆక్రమించారు. కానీ వారి మీద ఇంతవరకు ఎటువంటి చర్య తీసుకోకుండా ప్రభుత్వం మేనమేషాలు లెక్కిస్తుంది. లెక్కించినప్పుడల్లా ఆపరేషన్ బుడమేరు అంటారు. అది ఒకటే వచ్చు. మరి రామానాయుడు గారు కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ మాట్లాడేదంటే ఆపరేషన్ బుడమేరు అంటారు. ఏమైంది ఇప్పుడు ఆపరేషన్ బుడమేరు? ఎనికేపాడు దగ్గర 100 టన్నులని దాని యొక్క వ్యాసార్థం పెంచుతామని చెప్పారు. దానికి ఏదో శంకుస్థాపన చేసామన్నారు, ఏదో సిమెంట్ వర్క్ మాత్రం చేస్తామన్నారు. అది పూర్తి కాల. అదేవిధంగా ఎనికేపాడు నుంచి కొల్లేరు వరకు వందలాది ఎకరాల ఎంకరేజ్మెంట్ గురైంది. అదేవిధంగా కొల్లేరు నుంచి సముద్రంలోకి వెళ్ళడానికి ఉప్పుటేరు ఒకటి ఉంది, అది కూడా ఎంకరేజ్ గుర్తయింది. అంటే ఈ ఆక్రమణని తొలగించుకోకుండా బుడమేరు సమస్య పరిష్కారం కాదు. దీనికి ప్రకటించినప్పటికీ ఆపరేషన్ బుడమేరు రాష్ట్ర ప్రభుత్వం యొక్క చేతకానితనం, నిర్లక్ష్యం, అశ్రద్ధ వల్లనే అది ఇంకా జరగట్లేదు. మరి భవిష్యత్తులో కనుక క్లౌడ్ బర్స్ట్ కనుక మళ్ళీ ఒకసారి వచ్చితే ఆ నీళ్ళన్నీ మళ్ళీ విజయవాడ ముంపుకి గురైతే మరి దానికి ఎవరు సమాధానం చెప్తారు? మొన్న 32 డివిజన్లో దాదాపు 3 లక్షల మంది ప్రజలు తమ ఆస్తులు కోల్పోయారు, ప్రాణాలు కోల్పోయారు. పంట పొలాలకి నీరు ఇచ్చి నిలబెట్టాల్సిన బుడమేరు ఇవాళ పంట పొలాలను దెబ్బతీసి రైతులు నష్టం చేస్తూ ఉంది. మరి ఇంత అనార్థదాయకంగా ఉన్నటువంటి బుడమేరుని మరి దాన్ని యొక్క ప్రక్షాళన చేసి దాన్ని ఒక నీటి వనరుగా మార్చేదానికోసం ప్రభుత్వం ఎందుకు చేయట్లేదంటే నిర్లక్ష్యం. మళ్ళీ ఏమైనా ప్రమాదం వస్తే చూద్దామనే పద్ధతుల్లో అంటే ఓట్ బ్యాంక్ రాజకీయాలకే ఎక్కువగా పరిశీలిస్తుంది తప్ప ప్రజల ప్రయోజనాలు, రైతుల ప్రయోజనాలు ఈ ప్రభుత్వానికి లేవు. ఇప్పుడు 2 సంవత్సరాలు పూర్తయింది.
ఆపరేషన్ బుడమేరు ఎక్కడ ఉందంటే కాగితాలకే పరిమితం ఉంది, ఆచరణ లేదు. ఈ మధ్య మేము పరిశీలిస్తే అక్కడక్కడ తూడికాడను కొంత పూడికి తీశారు. పూడికి తీస్తే సమస్య పరిష్కారం అయింది. విజయవాడ పరిసర ప్రాంతాల్లో 10 కిలోమీటర్లు అది శాస్త్రలాగా ఉంటుంది, నీళ్లు కదలవు పాము మెలికల్లాగా ఉంటుంది. అవన్నీ స్ట్రైట్గా దాని ఛానల్ తోవాల్సినటువంటి అవసరం ఉంది. అదే చేయట్లా. ఎవరైనా పేపర్ వాళ్ళు ప్రసార మాధ్యాల్లో మాత్రం బ్రహ్మాండమైనటువంటి కబుర్లు చెప్తా ఉన్నారు, ఆచరణకు వచ్చేళ్ళకి మాత్రం దాన్ని విస్మరిస్తూ ఉన్నారు. మరి రాబోయే మళ్ళీ ఇంకొకసారి కనుక అటువంటి ప్రమాదం వస్తే ప్రజలు ఎంత తీవ్రంగా నష్టపోతారో తలుచుకుంటేనే భయాందోళనగా ఉన్నది. అందుకని ప్రభుత్వం మేనమేషాలు లెక్క చేయకుండా పక్కన పెట్టి వాళ్ళు ప్రకటించిన కనీసం ఆపరేషన్ బుడమేరు సంబంధించి ఏదైతే ఉందో దాన్ని అమలు చేసి మరి రైతుల్ని కాపాడాలి, విజయవాడ ప్రజల్ని కాపాడాలి, గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలను కాపాడాలి, రైతులు పండిస్తున్న పంట పొలాలను కాపాడాలి. ఆ విధంగా బుడమేరు అంటే ఇది దుఃఖదాయని కాదు, ఇది వరప్రదాయనిగా మార్చే పద్ధతిలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటే అప్పుడు ప్రజలు విశ్వసిస్తారు. లేదంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని శంకించాల్సి ఉంటుందని నేను చెప్తాను. అంటే ఆపరేషన్ బుడమేరు సక్సెస్ అవుతామని చేయగలరంటారు? ప్రభుత్వం చేసే పరిస్థితి ఉందా? ఇటువంటి రాజకీయాలకు కానీ ఇటువంటి పరిస్థితిని తొలగించే ఈ కార్యక్రమం చేయగలరా? రైతుల ప్రయోజనాలు, ప్రజల యొక్క ప్రయోజనాలు, నివాసితుల యొక్క ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని మరి ఆపరేషన్ బుడమేరు సక్సెస్ చేయొచ్చు, విజయవంతం చేయొచ్చు. కానీ మాటల వరకే, కాగితాల వరకే మాత్రం వాళ్ళు ఆపరేషన్ బుడమేరు ప్రకటించి ఆచరణకు మాత్రం వెళ్ళకపోతే ప్రజలు మాత్రం ఈ ప్రభుత్వం పట్ల అపనమ్మకం ఏర్పడుతూ ఉంది. అందుకే మేము చెప్పేది ఎందుకు చేయలేరు? ప్రభుత్వం ఇప్పుడు ఆపరేషన్ బుడమేరు వాళ్ళు పథకాన్ని రచించేటప్పుడు అది విధానాల ప్రాతిపదిక ఉంది. ఆ విధానాలను ఖచ్చితంగా అమలు చేస్తే విజయవాడ ప్రజలకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అమలు చేయకోకుండా కాగితాలకు మాత్రమే చూపించేస్తే అది నష్టమే కదా. అందుకని ప్రభుత్వం దగ్గర చిత్తశుద్ధి ఉండాలి. రెండోది రాజకీయ సంకల్పం ఉండాలి. ప్రజలకు ఇది చేసి పెట్టాలనే ఒక సంకల్పం లేకోకుండా మరి మాటలకు పరిమితం చేస్తే మాత్రం అది ఉపయోగం ఉండదు. ఎప్పటికైనా తన యొక్క విధానాలని పునఃసమీక్షించుకొని ఆపరేషన్ బుడమేరుని అమలుపరిచే దాంట్లో చిత్తశుద్ధితోనూ రాజకీయ సంకల్పంతోనూ దానికన్నా ముఖ్యంగా ప్రజా ప్రయోజనాలని, రైతుల యొక్క ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకొని దీన్ని అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం.